రైల్వే లైన్ మంజూరు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని రైల్వే లైన్ సాధన సమితి జిల్లా కన్వీనర్ నారాయణ యాదవ్ మండిపడ్డారు. ప్రభుత్వాలు స్పందించని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రైలు గుర్తు మీదే పోటీ చేసి ఎంపీ అభ్యర్థిని బరిలో దింపుతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు ఆందోళనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. అన్ని వర్గాల మద్దతును కూడబెట్టి నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఇందులో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పట్ల అనుసరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద చర్చలు జరిపి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బుద్ధి మార్చుకునే పరిస్థితుల్లో లేనప్పుడు మొండికి జగమొండి అనే పద్ధతుల్లో మన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. సాధారణ ప్రజల వరకు దీన్ని తీసుకెళ్ళాలి. పెద్ద బహిరంగ సభ నిర్వహించాలి. రాజకీయ పార్టీలు అన్నిటి మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇక జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ప్రజా సంఘాల ప్రతినిధులతో ఇవాళ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని తీర్మానించారు. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వ్యతిరేక విధానాల మీద చర్చలు జరిపి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బుద్ధి మార్చుకునే పరిస్థితుల్లో లేనప్పుడు మొండికి జగమొండి అనే పద్ధతుల్లో మన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. సాధారణ ప్రజల వరకు దీన్ని తీసుకెళ్ళాలి. పెద్ద బహిరంగ సభ నిర్వహించాలి. రాజకీయ పార్టీలు అన్నిటి మీద కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ప్రతి పార్టీ తమ బాధ్యతగా స్పందించాలని చెప్తున్నాం. మేము స్పందించకపోతే రానున్నటువంటి రోజుల్లో ఈ ఉద్యమం అనేది ఉధృతమవుతుంది. అవసరమైతే ఇదే రైల్ గుర్తు మీద ఎంపీ ఎన్నికలు వస్తే అభ్యర్థులను కూడా నిలబెట్టి జిల్లా వ్యాప్తంగా మేము ప్రచారం చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం. ₹1 తీసుకోకుండా మంచినీళ్ళు తాగి రైలు గుర్తు మీద ప్రజల కోసం ఒక అభ్యర్థిని నిలబెడతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏలుతున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీలకు కూడా సవాలు విసిరే విధంగా మీకు ధీటైనటువంటి అభ్యర్థిని తీసుకొస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.